టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా తన పర్ఫార్మెన్స్ కంటే యాటిట్యూడ్ తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఐపీఎల్ 2024 లో మయాంక్ అగర్వాల్ ని అవుట్ చేసిన తర్వాత ఫ్లయింగ్ కిస్ ఇచ్చి పెవిలియన్ కు దారి చూపించాడు. ఆ తర్వాత కూడా తన అనవసర దూకుడుతో కొన్ని విమర్శలను మూటగట్టుకున్నాడు. లీగ్ ఏదైనా హర్షిత్ రాణా యాటిట్యూడ్ మాత్రం మారట్లేదు. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో తన ఓవర్ యాక్షన్ తో టీమిండియా పేసర్ చర్చనీయాంశం అయ్యాడు. ఇప్పుడు ప్రత్యర్థి బ్యాటర్ ను అవుట్ చేసి పెవిలియన్ వైపు వెళ్ళు అని వేలు చూపించాడు. ఢిల్లీ ప్రీమియర్స్ లీగ్ లో భాగంగా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ వెస్ట్ ఢిల్లీ లయన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ బ్యాటర్ ఆయుష్ దోసేజాను హర్షిత్ రాణా ఇన్నింగ్స్ 3 ఓవర్లో ఒక చక్కటి బంతితో క్లీన్ బౌల్ చేశాడు. అవుట్ అయిన తర్వాత దూకుడుగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆయుష్ వైపు సీరియస్ గా చూస్తూ వేలు చూపించాడు. ఆర్టికల్ 2.5 కింద లెవెల్ 1 నేరాన్ని హర్షిత్ రాణా చేసినట్టు అంగీకరించాడు. ఇదే మ్యాచ్ లో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ బ్యాటర్ యాజస్ శర్మ, వెస్ట్ ఢిల్లీ లయన్స్ బ్యాటర్ క్రిష్ యాదవ్ స్టంప్ పై మైక్ లో అసభ్యకరమైన మాటలు మాట్లాడినందుకు పనిష్మెంట్ ఇచ్చారు. అయితే ఇటీవల దేశవాళీలోనూ ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశమే. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్ లో అంటే పెద్దగా పరిచయం ఉండదు. అదే డొమెస్టిక్ వచ్చేసరికి ఆటగాళ్లంతా మళ్లీ కలిసి ఆడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయినా సరే తమ టెంపర్ ను మాత్రం అదుపులోకి పెట్టుకోలేకపోతున్నారు. ఐపీఎల్ తో పాటు దేశవాళీ లీగుల్లోనూ కొందరు ప్లేయర్లు ఇలాంటి వివాదాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. యువ క్రికెటర్లు దేశవాళీలోని ఇలాంటి ప్రవర్తనతో ఉంటే ఇక ఫ్యూచర్ లో మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనేది విశ్లేషకుల మాట.